హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు దాకా జొన్నల్ని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు సద్దలనైనా తీసుకోవచ్చు, లేదంటే రెండింటిని హాఫ్ చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే రెండింటితో విడివిడిగా పేలాలని ప్రిపేర్ చేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 3 కప్పుల దాకా వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు జొన్నల్ని వేసేసుకోవాలి. ఈ జొన్నల్ని ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2-3 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వెంటనే ఒక జాలి గిన్నెలో వేసుకొని వాటర్ అన్నీ కూడా వంపేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ కూడా వార్చుకున్న తర్వాత శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ పైన జొన్నల్ని ఈ విధంగా వేసుకొని పల్చగా ఆరబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఈ జొన్నల్ని ఓల్ నైట్ ఆరబెట్టుకున్నా సరిపోతుంది. వీటిని 2 to 3 అవర్స్ పూర్తిగా ఆరనివ్వాలి. వీటిని ఎంత బాగా ఆరబెట్టుకుంటే పేలాలు అంత బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పూర్తిగా ఆరిపోవాలి. నేనైతే ఇక్కడ హోల్ నైట్ ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పేలాలని ప్రిపేర్ చేసుకుందాము. పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక మందపాటి బాండిల్ని పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత గుప్పెడు కానీ లేదంటే 2-3 టేబుల్ స్పూన్స్ జొన్నల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకుంటేనే పేలాలు చక్కగా వస్తాయి. జొన్నల్ని ప్యాన్లో వేసిన తర్వాత ఇలా ఆపకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎప్పుడైతే ఈ జొన్నలు పాపవడం స్టార్ట్ అవుతాయో, అంటే పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతాయో, అప్పుడు పైన మూత పెట్టి వదిలేసేయాలి. చూడండి, ఈ విధంగా పాపవడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా పేలాలన్నిటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ లిడ్ కాస్త పెద్దదిగా ఉండడం వల్ల అన్నీ కూడా బయట వచ్చేస్తున్నాయి. మీకు చూపించడానికి పెట్టాను. ఇప్పుడు వేరే ప్లేట్ పెట్టేశాను. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు బియ్యంలో మురాసుడు అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి బియ్యంతో ప్రిపేర్ చేసిన ఏ ప్రసాదాన్ని కూడా దేవుడికి నివేదించము. అలానే మనం కూడా తీసుకోం కాబట్టి బియ్యంతో కాకుండా మిగతా ఏ ధాన్యాలతో అయినా కూడా మనం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇలా జొన్నలు, సద్దలు, రాగులు, సగ్గు బియ్యం ఇలా దేంతో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పేలాల సౌండ్ ఆగిపోయింది అంటే మనకు పేలాలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, పువ్వుల్లాగా పేలాలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. కొన్ని అయితే పాప అవ్వకుండా అలానే ఉండిపోతాయండి, పర్వాలేదు. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ప్యాన్లోకి మరికొన్ని వేసుకొని ఇదే విధంగా పేలాలని ప్రిపేర్ చేసుకోవాలి. జొన్నలు ప్యాన్లో వేసాక ఆపకుండా ఇలానే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ జొన్నలు ఎప్పుడైతే పాపవడం స్టార్ట్ అవుతాయో మూత పెట్టేసి వదిలేసేయండి. ఈ పేలాల సౌండ్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాపింగ్ సౌండ్ ఆగిపోయింది అంటే మనకు పేలాలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మూత తీసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్రాసెస్లో మొత్తం పేలాలని రెడీ చేసేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్యాన్ హీట్కే ఇవి కాస్త క్రిస్పీగా అయిపోతాయి. ఇలానే వేసి వదిలేసేయండి. ఇప్పుడు ఈ పేలాలతోటి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లోకి 2-3 యాలకులు, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పేలాలను కూడా వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది కాస్త ఎన్రిచ్ అవుతుంది.
వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని హాఫ్ వర్క్ గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ముందుగా 1 కప్పు బెల్లం వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. చూడండి పిండి అనేది మరీ ఫైన్గా కాకుండా అలా అని మరీ బరగ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఈ పిండిని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మిగతా పిండిని వేసుకొని మరో హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు జొన్నలకి 1.5 కప్పు దాకా బెల్లం పడుతుంది. ఇంతేనండి, పేలాల పిండి రెడీ అయిపోయినట్లే. ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. అయితే ఇందులోకి టేస్ట్ని ఎన్రిచ్ చేస్తూ పిల్లలు కాస్త ఇంట్రెస్ట్గా ఉండాలి అంటే ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కాజు కిస్మిస్ని వేయించుకొని వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు అవైలబిలిటీని బట్టి ఇందులోకి బాదం, అక్రోట్ ఇలా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా క్రష్ చేసుకుని కొంచెం పౌడర్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ అండి, మనకి ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పేలాల పిండి రెడీ అయిపోతుంది. ఎండాకాలం తర్వాత వెంటనే వచ్చే వర్షాకాలానికి బాడీలోని మెటబాలిజంని బ్యాలెన్స్ చేయడం కోసం, ముందు వచ్చే డిసీజెస్కి చెక్ పెట్టి బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం మన ఋషులు అందించిన ఈ అమృతం లాంటి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకుని ఈ తొలి ఏకాదశిని అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ తొలి ఏకాదశి గురించి నాకు తెలిసింది చెప్పాను. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలానే మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. వీటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం పాలతోటి మిక్స్ చేసుకొని లడ్డూల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.